జై శ్రీరామ్. మిత్రులారా, ఒకసారి ఈ సోదరుడు ఏదో మాట్లాడుతున్నాడు భారత రాజ్యాంగం హిందుత్వం గురించి. ఒకసారి విందాం. మతం మారితే తల్లిని మార్చినట్ల. ఈ మాట ఈ స్టేట్మెంటే ఒక తప్పుడు స్టేట్మెంట్. వాడెవడో మతం మార్చేస్తున్నాడు, వాడెవడో మతం అంటే తల్లిని అర్థం, తల్లిని మార్చేస్తున్నాడు. వాడెంత కిరాతకుడు, వాడెంత మూర్ఖుడు, ఎంత దారుణమైన వాడు ఉంటాడు. ఈ మారిపోయాడు వీడెంత నీచుడు ఉంటాడు, వీడికి ఎంత జ్ఞానం లేకుండా ఉంటాడు. ఎవరైనా వారికి నచ్చిన వారికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు అని రాజ్యాంగం ఒకవైపు చెబుతుంటే, మరొక వైపు మతం మారితే తల్లిని మార్చినట్లు అని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని అంటే, రెండవదిగా మీరు రాజ్యాంగానికి కూడా మీరు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నట్లే. కన్వర్షన్ అంటే అర్థం ఏమిటంటే తల్లిని మార్చడం. తల్లిని మార్చడానికి ఉద్యుక్తుడైన వాడు, తల్లిని మార్చడానికి సిద్ధపడేవాడు, ఇద్దరు దారుణమైన వాళ్ళు. అంబేద్కర్ గారు కూడా మతం మారారు. ఆయన పుట్టింది హిందుత్వంలో, చచ్చిపోయింది బౌద్ధంలో. తను మారటమే కాదు, 6 లక్షల మందిని ఉన్న పాటున హిందుత్వంలో నుంచి బౌద్ధంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అనండి అంబేద్కర్ గారిని, ఏమండి అంబేద్కర్ గారు, మీరు మతం మారి తల్లిని మార్చేశారండి అనగలరా ఆయన్ను? ఎవరికి నచ్చిన మతంలో ఒకవేళ ఇక్కడ నచ్చలే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని ఎవరు కూడా కాదనలేం. మిత్రులారా, అస్సలు ఇంతగా మాట్లాడుతున్న ఇతనికి బైబిల్ గురించి ఏమైనా అవగాహన ఉందా అంటే, నాకు తెలిసైతే తన మాటలు వింటున్నప్పుడు లేదని చెప్పాలి. ఎందుకంటే ముందుగా వీళ్ళు నమ్ముకున్న దేవుడు, వీళ్ళు నమ్ముకున్న బైబిల్ మన భారతదేశ రాజ్యాంగాన్ని ఏమైనా గౌరవిస్తుందా అని చెప్పేసి మనం పరిశీలన చేస్తే ఎంత మాత్రము కూడా మరి గౌరవించదు. మతాన్ని మార్చుకుంటే తప్పే ఉన్నదండి అని చెప్పేసానని మరి అలా అనకూడదు కదా. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, హైందవులు హిందువులు అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. అయ్యా మిత్రమా, నేను అడుగుతున్నాను, మీ యెహోవా మోషేకి సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడవని సినాయి కొండ మీద ఆజ్ఞలు చేయడానికి వెళ్ళినప్పుడు, మరి మోషే సోదరుడైన హారోను ఆధ్వర్యంలో కొంతమంది ఇజ్రాయేలు కింద ఏమంటారు, ఏమండి మాకు దేవుడు ఆయన ఎవరో తెలియదు, మోషే ఎవరో తెలియదు, కానీ మాకు దేవుడు కావాలి, మేము మొక్కుకోవడానికి ఒక దేవుడు కావాలి అని చెప్పేసి తను వాళ్ళు ఒక బంగారు దూడని చేసుకుని మొక్కుతున్న తరుణంలో మరి మీ దేవుడు ఎందుకండి ఆజ్ఞ ఇచ్చాడు? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నరహత్య చేయవద్దన్నాడు, అబద్ధ సాక్ష్యం పలకవద్దన్నాడు, పొరుగువాని సొమ్ము దొంగిలించవద్దన్నాడు. ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు నరహత్య చేయవద్దని చెప్పిన ఆ దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ మరి తప్పినట్టుగా మరి మీ బైబిల్ చెబుతున్నది. వాళ్ళు ఏమంటూ వచ్చారు, మతం మారిపోయి హైందవ ధర్మంలోకి వచ్చేసి ఒక దూడని, బంగారు దూడని చేసుకుని మొక్కుతున్న క్రమంలో ఇజ్రాయేలులు హైందవాన్ని స్వీకరించారు. వాళ్ళకు నచ్చి ఎవరు చెప్పలేదు. వాళ్ళకు ఎవరెళ్ళి హైందవ ధర్మం గురించి వాళ్ళకి ఏం చెప్పలేదు. ఆలోచించాలి మీరు మిత్రులారా, హైందవ మిత్రులారా, మీరు ఆలోచించాలి. ఇజ్రాయేలుకు ఎవరు కూడా హైందవ ధర్మం గురించి, విగ్రహ ఆరాధన గురించి ఎవరు చెప్పలేదు. వాళ్లకు వాళ్ళే ఆహారంతో, లేదండి మాకు ఒక దేవుడు కావాలి పూజించుకోవడానికి అని చెప్పేసి ఒక బంగారు దూడని చేసుకుని మరి ప్రతిష్ట చేసుకుని దానికి మొక్కుతున్న క్రమంలో మరి మీ దేవుడనే యెహోవా, ఏమండి ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళకి వెళ్ళిపోవచ్చు కదా అని ఊరుకుండి ఉండొచ్చు కదా. భారత రాజ్యాంగాన్ని ఒకళ్ళు గౌరవిస్తే ఎందుకు చంపేశాడండి? వదిలేయచ్చు కదా. అంటే మతం మారిన వాళ్ళని చంపేస్తారు. మీ బైబుల్ నీకు అది కరెక్టు. మేము మాత్రం ఎవరిని మన ధర్మాన్ని వీడి మాత్రం పక్క ధర్మానికి వెళ్ళకండి అయ్యా, మా ధర్మం మన ధర్మం గొప్పదే అని చెప్పేసి మతం మారితే తల్లిని మార్చినట్టే అని చెప్పేసి ఆ బాధలో అంటుంటే, ఇక చూసారా మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని మాట్లాడుతూ, మీ దేవుడు గౌరవించాడా? 6 లక్షల మంది చిలుకు ఎవరు కూడా చెప్పలే వాళ్ళకు హైందవ ధర్మం గురించి, విగ్రహారాధన గురించి. మారిపోయి వాళ్ళు బంగారు దూడని చేసుకొని మరి పూజిస్తున్న క్రమంలో మరి మీ దేవుడు ఎందుకని వాళ్ళని చంపేశాడు? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందండి మీ బైబిలు? మీ దేవుడు అంటలేదండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో
ఆ మతంలో నుంచి బయట మతంలోకి వెళ్ళిపోతున్న వారిని చూసి ఏమంటున్నాడండి? ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము ఏమంటుందండి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుంది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు తిరగబడి ఉన్నారు? ఆయన నమ్మట్లేదు. ఆయన నమ్మక బయట మతంలోకి, హిందూ ధర్మంలోకి వెళ్ళిపోయి వాళ్ళ విగ్రహారాధనగా మారిపోతున్నప్పుడు బాధపడుతుంటున్న మాటలు, ఎద్దు తన కామాంధులు ఎరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డిని తెలుసుకొనును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. అంటే దుష్ట సంతానం అంటే తల్లిని మార్చేసిండ్రా? ఇంకొక సంతానం వచ్చేసినట్టే కదా. దుష్ట సంతానమా అంటున్నాడు. అంటే ఒకరికి పుట్టినోళ్ళు కదా, ఒక తల్లిని మార్చినట్టే కదా. దుష్ట సంతానం అంటే ఒక తల్లి ఉన్నది, ఆ తల్లిని మార్చేసిండ్రా మీరు అని చెప్పేసి అంటున్నాడు. అంటే మీరు అనొచ్చు, మీ దేవుడు బాధపడుతూ నన్ను విడిచిపోయిన వారు దుష్ట సంతానము అంటే నాకు పుట్టిన వారు కాదు, మీరు తండ్రిని మార్చుకున్నారు, తల్లిని మార్చుకున్నారు అని మీ బైబిల్ చెప్పొచ్చు, తప్పే లేదు. భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టు మీ బైబిల్. కానీ మేము మాత్రం అరే మన ధర్మాన్ని వీడి పక్క ధర్మాలకు విడిపోతే తల్లిని మార్చినట్టురా, అంత పాపంరా అని చెప్తే మాత్రం అది మీకు తప్పు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కాదు. మీ దేవుడు ఏమంటుండు చూడు, దుష్ట సంతానమా, తన్ను విడిచి వెళ్ళిపోయిన వాడు దుష్ట సంతానమా, నన్ను మార్చేశారు, నాకు పుట్టినవారు కాదు, తండ్రిని మార్చుకున్నారు, తల్లిని మార్చుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే మీ బైబిల్ ఏది చెప్పినా కూడా మీకు కరెక్టే. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా మీ బైబిల్? హైందవ ధర్మంలోకి వచ్చిన 6 లక్షల మందిని ఇజ్రాయేలుని చంపేశాడు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా? భారత రాజ్యాంగం సమర్థిస్తుందా? మరలా సర్ప సంతానమా అనే ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు అంటాడు, యోహాను గారు అంటారు, సర్ప సంతానమా ఎవరిని? తన ధర్మాన్ని ఎప్పుడైతే యేసుని యెహోవాని నమ్మక ఇతర ధర్మాలకు వెళ్ళిపోయిన వారిని, ఇతర ధర్మాలను ఆచరిస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని అంటున్న మాట ఏంటి? సర్ప సంతానమా అంటే ఒక సంతానాన్ని వీడి మరో సంతానానికి వెళ్ళిపోయారని మీ బైబిల్ చెప్తుంది కదా. అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా? మీ బైబిల్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందయా? మీ దేవుడు మతం మార్చుకున్న వాళ్ళని ఇజ్రాయేల్ని దృష్టిలో పెట్టుకొని దుష్ట సంతానమా, పాపిష్టి జనమా అలా తిట్టొచ్చు. మేము మాత్రం మా ధర్మాన్ని వీడి పక్క ధర్మాలకు వెళ్తున్నప్పుడు అరే నాన్న మన ధర్మం గొప్పదిరా, మన సంస్కృతి గొప్పదిరా, మన ధర్మాన్ని వీడి పక్క ధర్మంలోకి వెళ్ళిపోతే తల్లిని మార్చుకున్నట్టేరా అని చెప్పేసి అని మా సోదరులకు ఆవేదనతో చెప్తున్న మాటలు అది దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదండి హిందువులు అని చెప్తావు. ఈ దేవుడు గౌరవిస్తుండా? ఇంకేమంటుండో విందామా? నిర్గమకాండము 34వ అధ్యాయము చూడండి, మీ దేవుడు ఏమంటుండో. నిర్గమకాండము 34వ అధ్యాయము 12 చూడండి. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తగా పడుము. నిబంధన, నువ్వైతే ఎక్కడికి వెళ్తున్నావు? మీ దేవుడు మీకు చెబుతున్న మాట. మీ దేవుడు మీకు చెబుతున్న మాట ఏమంటున్నాడు? నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము. నిబంధన, వాళ్ళ చట్టాలు కానివ్వండి, వాళ్ళ రాజ్యాంగాన్ని కానీ గౌరవించకుండా జాగ్రత్తగా పడువు అంటుండు. ఏమంటుండు? ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు, అలా గౌరవించి వాళ్ళని పాటిస్తే నీకు చావు కావచ్చు అంటుండు. కాబట్టి మీరు వారి బలిపీఠమును పడగొట్టి, వారి బొమ్మలను పడగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు అంటున్నాడు. నీ దేవుడు నీకు చెప్తున్న మాటయా? చట్టాన్ని గౌరవిస్తుందా నీ బైబిల్? హిందువులండి రాజ్యాంగాన్ని గౌరవించరండి, అంబేద్కర్ని అంటారా అండి? మీకు అనేంత దమ్ముందా అండి? ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీ ధర్మం ప్రకారము యేసుని నమ్మకపోతే, బాప్తీసం తీసుకోకపోతే నమ్మని వారంతా నరకానికి పోతారు అంటున్నాం. మేము నమ్మలేదు, హైందవులు చాలా మంది ఉన్నారు, మేమందరం నరకానికి వెళ్ళిపోతావా?
భారత రాజ్యాంగాన్ని రచించిన ఆ నిర్మాత అయిన అంబేద్కర్ గారు కూడా యేసుని నమ్మలేదు, బాప్తిసం తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? మీ ధర్మం ప్రకారం అనగలుగుతావు నువ్వు? ఏమండి, అంబేద్కర్ గారు యేసుని నమ్మలేదండి, బాప్తిసం తీసుకోలేదండి, పరలోకం లేదని అనగలుగుతావా? నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు గౌరవిస్తున్నావా దేశ రాజ్యాంగాన్ని? ఏమంటుండే, వేరొక దేవునికి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతాస్తమను పడగొట్టవలను, ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు అని. అసలు వేరే మతస్థుల్ని గౌరవించొద్దు, వారి దేవతా స్తంభాన్ని పడగొట్టాలి, వారి రాజ్యాంగాన్ని కానీ వారి నిబంధనలు కానీ నువ్వు ఆచరించకూడదని నీకు చెబుతున్న మాట నీ బైబిల్. దాన్ని పట్టుకొని మాకు నీతులు చెప్పడానికి వస్తావు బ్రదర్? మరొక మాట, న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 2. యెహోవా క్షమించండి 2వ అధ్యాయము, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు, వారి బలిపీఠమును విరగొట్టవలను ఆజ్ఞ ఇచ్చితను గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పనిని ఎట్టిది, కావున నేను మీ ఎదుట ఈ దేశ నివాసులను వెడగొట్టుదును. వారు మీ పక్కలకు శూలము అవుదురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందిరని చెప్పాను. చూడండి, గౌరవించినట్టు లేదు. దేశ రాజ్యాంగాన్ని కానివ్వండి, ఇతర మతస్థులను కానివ్వండి, ఇతర ధర్మాలని ఆచరిస్తున్న వారిని నీ దేవుడు గౌరవించినట్టుగా లేదు. ఈ దేశంలో అందరూ ఉండొచ్చు హ్యాపీగా. గొడవలు ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఏది హిందువులని ఎక్కడికైనా పిలవండి, మీ క్రిస్టమస్కి వచ్చి తినరో ఏది మా పండగలకు వచ్చి మీరు తింటారా? రావద్దండి, దయ్యాలండి, అక్కడ తినకూడదండి, మీరు ఇచ్చిన ప్రసాదాలు మా దేవుడు ఒప్పుకోడండి. ఏ కదా మీరు బోధించేది చర్చిలల్లా? మీ దేవుడు గౌరవించరు, ఆ బైబిల్ని పట్టుకుని మీరు గౌరవించరు, ఈ దేశ రాజ్యాంగాన్ని కానివ్వండి, ఇతర మతస్థులను కానివ్వండి మీరు గౌరవించరు. పైగా మరి మమ్మల్ని హిందువులండి, ఇగో మతం మారితే తల్లిని మారినట్టే చెప్తున్నారండి. మతం ఎవరైనా మార్చుకోవచ్చండి, అది మనకిచ్చిన స్వేచ్ఛ అండి, రాజ్యాంగం. నీ దేవుడు చెప్తుండ మార్చుకోమని. అసలు మార్చుకోవద్దు, అక్కడ నిబంధనలు మీరు పాటించకూడదు. మారిన వారిని ఎలా తిడుతున్నాడు? సర్ప సంతానమా అంటున్నాడు, పాపిష్టి జనమా అంటున్నాడు, దుష్ట సంతానమా అంటున్నాడు. ఈ దేవుడు అనొచ్చు, ఇష్టం. ఇజ్రాయేల్ పోతారండి, వారికి నచ్చిన మతాన్ని ఆచరిస్తారు, వారికి నచ్చిన ధర్మాన్ని ఆచరిస్తారు. ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి? అనకూడదు కదా. భారత రాజ్యాంగం ప్రకారంగా 6 లక్షల మందిని చంపేసిండు. భారత రాజ్యాంగం ప్రకారం మతం మారిన చంపేయచ్చా? దూరం చేసుకున్నారు, వారి విశ్వాసం అది. మొక్కుకుంటుండ్రు, ఆ ధర్మాన్ని ఆచరిస్తుండ్రు. ఆయనకు వచ్చిన నొప్పి ఏంటండి? 6 లక్షల మందిని చంపేసినట్టు భారత రాజ్యాంగం చెబుతుందా మతం మారితే చంపేయమని చెప్పేసని? నీ బైబిల్ గౌరవించదు, దాన్ని పట్టుకున్న మీరు గౌరవించరు. పైగా మరి హిందువులు గౌరవించట్లేదని ఏదో నీకు భారత రాజ్యాంగం మీద పట్టున్నట్టుగా తెలుసా? నీకు భారత రాజ్యాంగం చదువుకున్నావా? వస్తావా? ఒకసారి ప్రజావేదికలో మాట్లాడదాం. ఎక్కడనో ఒక 4 గొర్రెలు తయారు చేసుకొని నీ ముందు పెట్టుకొని ఏదో ప్రపంచానికి ఏదో జ్ఞానం చెప్పినట్టుగా, నీతి చెప్పినట్టుగా నీకేం తెలుసా? ఫస్ట్ మీరింది 10 ఆజ్ఞలు ఇచ్చేసి నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చిన నీ దేవుడు మొట్టమొదటిగా మీరింది ఎవడే ఆజ్ఞ అంటే నీ దేవుడే. 6 లక్షల మంది అక్కడ చేస్తే 6 లక్షల మంది చంపేసి నరహత్య కాదా అది? మొట్టమొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చి మొట్టమొదటి ఆజ్ఞ మీరింది నీ యెహోవా దేవుడే. ఎవరి నీ రాజ్యాంగాన్ని రాసిండండి, నాకు ఇందులో శిక్షలు ఉన్నాయని అని చెప్పేసి అన్న రాజ్యాంగం రాసినంత మాత్రాన? ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిండ్రు, తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయి? మొదటి హక్కులు, బాధ్యతలు. తప్పు చేసిన వాడికి ఏ శిక్ష
ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ శిక్షలు ఉండదని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందపరిచారు. ఏమంటే ఇది నేను రాసిన కాబట్టి అంబేద్కర్ గారికి ఏ తప్పు చేసినా శిక్ష లేదని నేను ఉంటుందా? భారత రాజ్యాంగం రాసిన నిర్మాతకర్త అయిన అంబేద్కర్ గారు తప్పు చేసినా ఆ శిక్షలే కదా అమలయ్యేది. మరి నీ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి నరహత్య చేయవద్దని చెప్పేసని నరహత్య చేసింది కదా 6 లక్షల మందిని. నీ దేవుడు మీరే కదా ఆజ్ఞని. నీ దేవుడికి ఉంటుందా పరలోకం? నీ దేవుడికే లేదు పరలోకం. ఆయనను పట్టుకొని నాకు పరలోకం ఉందని పోతూ బుద్ధి ఉందా? అంబేద్కర్ని అనగలుగుతారంటే మీరు అంటారా? మీరు చెప్పగలుగుతారా? అంబేద్కర్ గారు బాప్తిసం తీసుకోలేదు, అంబేద్కర్ యేసుని నమ్మలేదు, అంబేద్కర్ బైబుల్ నమ్మరు. మరి బైబుల్ నమ్మని వారు, యేసు నమ్మని వారు, బాప్తిసం తీసుకునే వారు ఎక్కడికి పోతారు? మీ నమ్మకాల ప్రకారం మీరు అనగలుగుతారా? ఏమండి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారండి యేసు నమ్మలేదండి, బాప్తిసం తీసుకోలేదండి, అతనికి పరలోకం లేదండి అని చెప్పేసి అనగలుగుతారా మీరు? బుద్ధి ఉందా? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా, ప్రజావేదిక మధ్యలోకి రా బ్రదర్. ఎక్కడో నీ వాళ్ళని నీ గొర్రెల ముందు మాట్లాడటం కాదు కదా. నీ ముందున్న వాళ్ళు గొర్రెలు, నువ్వు పెద్ద కొండ గొర్రెవు దా. భారత రాజ్యాంగం గురించి మాట్లాడదాం. నీ బైబుల్ అసలు ఏమాత్రం గౌరవిస్తుంది? భారత రాజ్యాంగం గురించి సమర్థిస్తుందా? సర్పసంతానమా అంటుంది చెరిపోయిన వాళ్ళని. మేము మాత్రం తల్లిని మార్చినట్టే అనకూడదు. మేము మా ధర్మాన్ని వీడిన వాళ్ళు మాత్రం తల్లిని మార్చినట్టే మతం మారుతాయని మీరు అనొద్దు. మీరు మాత్రం మతం మారిన వాళ్ళని, ఆ విశ్వాసం తొలగిపోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దుష్ట సంతానం అనవచ్చు, పాపిష్టి జనం అనవచ్చు, సర్ప సంతానం అనవచ్చు, మీ ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. కాబట్టి ఎక్కడో ఉండి నీ వాళ్ళ మధ్యన ఇది పబ్లిక్లో మాట. ఏం పబ్లిక్? నీ ముఖం పబ్లిక్. ఓ 4 గదులలో పెట్టి 10 మందిని ముందట వేసుకొని యూట్యూబ్లలో మాట్లాడు. పబ్లిక్లో మాట్లాడుతున్నారా? పబ్లిక్లో మాట్లాడదాం, చర్చా వేదికలు చేద్దాం. ఏమాత్రం నీ బైబుల్ భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తున్న మనం మాట్లాడుకుందా? 6 లక్షల మందిని చంపిన నీ దేవుళ్ళు ఏం చేయాలి? నీ బైబుల్ ఏం చేయాలి? భారత రాజ్యాంగం ప్రకారం బ్యాన్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారము 6 లక్షల మందిని కన్వర్ట్, ఒకవేళ యెహోవాని మీద నమ్మకం లేక బయటకు వచ్చేసి ఒక బంగారు ప్రతిమని దూరం చేసుకొని మొక్కుతున్న వారిని 6 లక్షల మందిని చంపేసిండు నీ దేవుడు. భారత రాజ్యాంగం సమర్థిస్తుందా బైబుల్ని? ఏ శిక్ష వేయాలి? మరణ శిక్ష. 6 లక్షల మందిని చంపినవానికి ఏమి చేయాలి? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఉరి శిక్ష, మరణ శిక్ష. నీ బైబుల్ బ్యాన్ చేయాలి. అసలు మిమ్మల్ని ఇక్కడ తిరగనియొద్దు. అదే మేము నినాదం. ఈ క్రైస్తవులు ఉంటే ఎక్కడున్న నాశనమే. ఇతర మతస్థుల్ని గౌరవించరు, ఆ రాజ్యాంగాన్ని గౌరవించరు వీళ్ళు. అందుకని అసలు ఈ బైబుల్ ఉండొద్దు, ఈ క్రైస్తవులు ఉండొద్దు, మా ఇళ్ళ మధ్యకు రావద్దు రా నాయన, మీరు మాకు బైబుల్ వంచకండి రా నాయన అని చెప్పేసాను. అందుకనే, ఎందుకంటే చెడిపోతారు. చంపటం మాట్లాడితే ప్రేమ. ఏం ప్రేమ? ఏం ప్రేమ అండి? మిమ్మల్ని నమ్మితే ప్రేమ, మిమ్మల్ని నమ్మకపోతే చంపేయటమే కదా. అలాంటి బైబిల్ చేతులు పట్టుకొని మా మధ్యకు వచ్చి హిందువులండి రాజ్యాంగాన్ని గౌరవించరండి. మీరు గౌరవిస్తుందా? మీ బైబిల్ గౌరవిస్తుందా? దా మాట్లాడుకుందాం. రా బ్రదర్, వెల్కమ్. మాట్లాడుతురా ప్రజల మధ్య. నీ గొర్రెల మధ్య మాట్లాడటం కాదు, నీ గొర్రెల ముందు మాట్లాడటం కాదు. నీకు దమ్ము ఉంటే ప్రజల మధ్యకు రా, ఒక చర్చా వేదికలు ఏర్పాటు చేసుకుందాం. నిజంగా నీ బైబుల్ భారత రాజ్యాంగాన్ని గౌరవించిందని నిరూపిస్తే మీ సాష్టాంగ మీ కాళ్ళ మీద పడి హిందుత్వాన్ని వీడి క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు రావడానికి, ప్రజల మధ్యకి చర్చా వేదికలకి రావడానికి నువ్వు రెడీగా ఉంటే చెప్పు. చేత కాదు మీకు, అది చేత కాదు. ఎక్కడో ఒక 4 గోడల మధ్యలో యూట్యూబ్ ముందు కూర్చోవటం అంతెందుకండి? మీ వాళ్ళు మీకే పడతలేదు, మాకేం చెప్తాడు? ఒకడు యేసునామం బాప్తిసం తీసుకుంటేనే పరలోకం అంటాడు, ఒకడేమంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం తీసుకుంటేనే పరలోకం అంటాడు. లేదండి 3 దేవుళ్ళు అంటాడు, లేదండి 3 ఒకటే అంటాడు, లేదు ఒకటే దేవుడు అంటాడు. మీ బైబిల్ మీద మీకు క్లారిటీ లేదు, మాకేం చెప్తారు? అని ప్రపంచంలో ఎక్కువ ఉన్నదండి క్రైస్తవం ఏమండి అని మాట్లాడుతావు. ఆర్సీఎంలు ఉన్నారు ఎక్కువగా. ఆర్సీఎంలు క్రైస్తవులను ఒప్పుకోగలుగుతావు నువ్వు?
ఒప్పుకోగలుగుతావా? వాళ్ళు చేపట్టిన బైబిల్ నువ్వు పట్టుకొని ఉంటావా? వాళ్ళది వేరే బైబిల్, నీది వేరే బైబిల్. వాళ్ళు క్రైస్తవులు కదా నువ్వు అంటారు, వీళ్ళు క్రైస్తవులు వాళ్ళు అంటారు. ఎవరు క్రైస్తవులు ఎంతకు? అవి చెప్పండి, ఒక క్లారిటీ ఇవ్వండి. ఆశయంలో నిన్ను పక్కన కూర్చోబెడతాం, నిన్ను పట్టుకుని వాడు క్రైస్తవుడు కాదని వాడు దొంగ క్రైస్తవుడు వాడు అంటాడు, వీడిని పట్టుకుని నువ్వు దొంగ క్రైస్తవుడు నువ్వు అంటావు. ఎవరు క్రైస్తవుడు? మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇద్దరు కలిసి రండి. వస్తారా? దొంగ సందాసులారా, ఎక్కడెక్కడనో కూర్చుని ఏమన్నా మీటింగులు పెట్టుకుంటా. భారత రాజ్యాంగం ఏం తెలుసు నీకు? భారత రాజ్యాంగం గురించి తెలుసా నీకు? తెలిస్తే మాట్లాడదా? పెద్దలు, ఐందవ పెద్దలు కూర్చొని వాళ్ళు ధర్మాన్ని వెలుపుతున్న వారిని ఆ బాధతో మాట్లాడుతున్న మాటలు ఏంటి? మతం మారితే తల్లిని మారించినట్టేరా, మనం అలా మారకూడదురా, మన ధర్మం గొప్పదిరా అని చెప్పేసిన క్రమంలో దాన్ని కాంట్రవర్సీ తీసుకొని ఐందవులు అండి ఇలా మాట్లాడతారండి, భారత రాజ్యాంగం ఏం చెప్తారు కదా తెలవదండి, బోడీ నీకు తెలుసుదా, ఏం మాట్లాడుతుందా? నీ బైబిల్ ఏం చెప్తుంది? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? అది చేయబట్టిన నువ్వేం చెప్తున్నావు? అన్నీ మాట్లాడుకుందా? యెహోవా దేవుడు ఏమని మన ఆ దేశ నివాసులు ఏ దేశానికి పోతే ఆ దేశ నివాసులు నిబంధన చేసుకోకండి, అక్కడ ఉన్న దేవతా స్తంభాలను కూడగొట్టండి, ఆ దేవతలను మొక్కొద్దు అని చెప్పేసి ఇతర మతాలను గౌరవిస్తున్నారా నీ బైబుల్? ఏం మాట్లాడుతున్నావురా మెంటల్? దా ఒకసారి ప్రజావిధులకు మాట్లాడదాం. ఎక్కడనో కూర్చొని ఏదో మాట్లాడటం కాదు బ్రదర్, రా. మీరు కూడా మార్చండి. మేము మారుస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చి, పిండిచ్చి, గూడిచ్చి, గుడిసిచ్చి, గుడ్డలిచ్చి అని మారుస్తున్నాం. మీరు కూడా మార్చండి. పల్లెటూళ్ళలోకి పోయి అని చెప్పేసి గొప్ప ప్రసంగం చేస్తున్నావు. సన్నాసి నీ లెక్క మేము మార్చవురా. మేము అసలు ఏమి ధర్మం గురించి చెప్పకముందే 6 లక్షల మంది బయటకు వచ్చేసి ఒక దూరం చేసుకొని మొక్కుతుంటే నీ దేవుడు చేతగాని సన్నాసి ఏం చేసిండు? 6 లక్షల మంది చంపేసిండు ఓర్చుకోలేక. నీకు దమ్ముంటే మార్చాలరా, చంపటం కాదు కదా, మార్చు నీ మాటలతో. నీ ధర్మం గొప్పతనం గురించి చెప్పి మార్చు. అది చేతగాని సన్నాసి ఏం చేసిండు? చంపేసిండు. సావుకని సిద్ధపడ్డారు కానీ ఇజ్రాయేల్ మతం మారలేదు. అదే నా హిందూ ధర్మం ఇప్పటికీ బతుకుందిరా. నువ్వు నీ బైబిలే సాక్ష్యం, సమాజం ఏం కాదు సాక్ష్యంగా నిలవు, నీ బైబిలే సాక్ష్యం. యెహోవాను వీడి యెహోవాకు దూరం అయిపోయి దేవతా స్తంభాలను చేసుకొని ప్రతిరూపాలుగా విగ్రహాలను చేసుకొని మొక్కుతున్న వారిని చంపేసినా కూడా ఈరోజు హిందుత్వం ఇప్పటి వరకు నిలిచున్నదరా, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీ దేవుడు వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు. కానీ హిందుత్వం ఉన్నదిగా, చూస్తూనే ఉన్నావు కదా, చూస్తూనే ఉంటావు కదా. దీన్నంట ఎవడో అంటుండు, ఏమండి మాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనుక దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ భారతదేశాన్ని మొత్తం క్రైస్తవ చేస్తావు. నీ ముఖం చేస్తావు. నీ దేవుడి వల్లనే కాలేదు, నీ దేవుడి వల్లనే కాలేదు. అయిందా? ఓ ఎవరెవరు పంపిండు? న్యాయాధిపతులను పంపిండు, ప్రవక్తలను పంపిండు, అపోస్తులను పంపిండు, యోహాను పంపిండు, యేసుక్రీస్తును పంపిండు. ఇప్పుడు మీరు తగులుకున్నారు. ఏమన్నా వీకింది అరవై హిందుత్వాన్ని? ఎప్పటికి ఇట్నే ఉంటుంది. నీ యేసు ఇటు వస్తాంటాడు పోతాంటాడు కానీ మార్చేది ఏముండదు. వస్తాడు పోతాడు. మీరంటే 2వ రాకడలో వస్తాడు. నీ మొక్క 2వ రాకడ ఎదురా వచ్చిండు, సిలువేసిండ్రు, పోయిండు, మళ్ళీ వచ్చిండా, మళ్ళీ వచ్చి అందరికి కనపడ్డా శిష్యులకు. అప్పుడు 2వ రాకడ వచ్చింది. నేను వచ్చినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోద్ది, ఈ అగ్ని వర్షాలు వస్తాయి, భూమి అంతా కూలిపోద్ది అన్నోడు చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది రా భయ్? పరలోకం వెళ్ళిపోయింది. మరలా వస్తేనే కదరా భయ్, మళ్ళీ లేచి వస్తేనే అంటే పరలోకం పోయినోడు ఇక్కడికనే తిరగలేదు ఆత్మ. అయితే ఏమన్నా ఇక్కడిక్కడిక్కడిక్కడనే తిరిగిండా ఆత్మ? పరలోకం పోయిండు. పరలోకం పోయిన శిష్యులకు ఎట్లా కనపడ్డారా? పరలోకం నుంచి కనపడ్డా. వాళ్ళు ఎక్కడ గదుల్లో ఉంటే మధ్యలోకి వచ్చిండు. ఇగో నేనే చూడంటే తోమే ఉన్నారు రాబాయ్, ఏం నేను నమ్మను రాబాయ్, అదంతా అబద్ధం. లేదు రాబాయ్, చూడు నా చేతులలో చూడు, నా పక్క బయటం చూడు, ఆ గాయాలు చూస్తే నమ్మిండు. మీ విశ్వాసం మీ బైబిల్లో రాసుకున్నారు అదంతా. అంటే అప్పుడు 2వ రాకడ వచ్చినట్టే లేదా? 2వ రాకడలో వచ్చినప్పుడు ఏం కావాలి రాబాయ్? ఏం కావాలి? ఈ యేసు 2వ రాకడలో భూమి అంతా నాశనం అయిపోవాలి, చనిపోయిన వారంతా, ఆయన నమ్మిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. జరిగిందా? ఇప్పుడు మళ్ళీ ఏమన్నా 2వ రాకడ కాబట్టి ఎన్నోసార్లు వచ్చిండిపోయింది కానీ ఏమి కాలేదు. హిందుత్వాన్ని
ఈ విగ్రహారాధికులు ఏదో పీకుతం చేద్దామని చెప్పేసి అని న్యాయాధిపతులను పంపించిండు, రాజులను పంపించిండు, అర్థమైందా, ప్రవక్తలను పంపించిండు, అపోస్తులను పంపించిండు, పాస్టర్లను పంపించిండు, రెవరెండ్లను పంపించిండు, బిషప్లను పంపించిండు. ఏమైనా పీకిందా రవై హిందుత్వాన్ని? ఏం పీకలేదు నీ బైబుల్ కానీ నువ్వు కానీ. అర్థమైందా? ఒకవేళ భారత రాజ్యాంగం గురించి నీకు అంత బాగా అవగాహన ఉంటే, లేదండి హిందువులు అండి భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అని చెప్పేసి అని నీకు అంతగా ఉంటే, నిజంగా హిందువులు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందా లేదా, నీ బైబుల్ నిజంగా గౌరవిస్తుందా లేదా, నీ దేవుడు గౌరవిస్తుందా లేదా అనేది చర్చ వేదికలో మాట్లాడుకుందాం. నీకు దమ్ముంటే రావచ్చు. ఎక్కడో కూర్చొని నీ గొర్రెల ముందు మాట్లాడి ఏదో నీ గొప్పని, నీ తెలివి కలవాన్ని అని చెప్పేసి అని జబ్బలు జరుపుకుంటే అది మొగతనం అనపడదు. ప్రజల మధ్యకు వచ్చి అప్పుడు నిరూపించు. నేనేమంటున్నా, ఒకవేళ ఓడిపోతే హిందుత్వాన్ని వీడి నీ కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి యేసునామంలో బాప్తిసం తీసుకొని నీ బైబిల్ని ప్రతిరోజు ప్రచురం చేస్తూనే ఉంటా. ఇట్స్ మై ఛాలెంజ్. స్వీకరిస్తే రావచ్చు. ఓకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ సన్నాసులు ఇలాగనే మాట్లాడతారు, ఏది పట్టించుకోవద్దు. ఏ సన్నాసి అయిన బైబిల్ పట్టుకొని మనం ఇంటి ముందుకు వస్తే, ఎరా నీ బైబిల్ ఏమున్నది, మాకేం ప్రచారం చేస్తున్నావురా సన్నాసి, ఇలానే అడగండి మీరు. మీ దేవుడు మా దేవీ దేవతలను మొక్కకూడదురా, మా దేవి దేవతలను పట్టుకుని సాతానులు దయ్యాలని మీ బైబిల్ చెప్తున్నారా సన్నాసి. భారత రాజ్యాంగం ప్రకారం ఇతర మనోభావాలు దెబ్బతీసేలా ఒక మత ప్రచారం చేయకూడదురా సన్నాసులారా, తగలబెట్టేస్తావురా ఈ బైబుల్ని అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే తగలబెట్టండి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి మతాలను మరి మనోభావాలను దెబ్బతీసేలా ఉండవు. ఆ బైబుల్ ఉంటుంది మన మనోభావాలు దెబ్బతీసేటట్టుగా. విగ్రహ ఆరాధన చేయకూడదు అంటుండ్రు, విగ్రహాన్ని పడగొట్టంటుండ్రు. వారి దేవీ దేవతలు దయ్యాలు, భూతాలు, సాతానులుగా చిత్రీకరిస్తుంది బైబుల్. మనోభావాలు దెబ్బతీసుకునే బైబుల్ మన దగ్గరికి వచ్చి పవిత్రమైన గ్రంథం అని చెప్పేసి మనకు చెంప ఆ చెంప ఈ చెంప పలగొట్టాలా వద్దా, తగలబెట్టాలా వద్దా? అదే చేయండి మిత్రులారా. ఎవరికి మనం భయపడేది అవసరం లేదు. భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. మన మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే మనం కూడా ఎదురు తిరగాలి. అప్పట్లో మరి తెలివితేటలు, ఈ చదువు ఇదంతా లేనప్పుడు మరి వాళ్ళు చంపుతున్నా కూడా మనం తలదించుకున్నాం. ఈరోజు అది లేదు. ఎదురు తిరగాలి, ప్రశ్నించాలి. మన ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు వీరులుగా, సైనికులుగా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆ బైబిల్ తెరిచి, ఎరా నీ బైబిల్ ఇలా ఉన్నదిరా, దాన్ని పట్టుకొచ్చి నాకెందుకు ప్రచురిస్తున్నావు అని చెప్పేసి. ఓకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఏ సన్నాసి మాటలు మీరు పట్టించుకునే అవసరం లేదు. మన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడండి, ప్రతి ఒక్కరూ నడుము కట్టండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఈ క్రైస్తవ మత బోధకుల్ని తరిమి కొట్టండి. ఇప్పటికే రగిలింది, జ్వాల రగిలింది. ఆ మంటల్లో కాలుతున్నారు ఒక్కొక్క సన్నాసి, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డుకోవాలి, ఈ మత మార్పులను అడ్డుకోవాలి. ఓకే మిత్రులారా, జై శ్రీరామ్. ఉంటాను.